శ్రీమాత్రే నమః. హరిస్త్వామారాధ్య ప్రణతజనసౌభాగ్యజననీం పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోऽపి త్వాం నత్వా రతినయనలేహేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి హి మోహాయ మహతాం. హే మాత, ప్రణామం చేసిన జనులకు సౌభాగ్యాన్ని కలిగించే దానవైన నిన్ను ఆరాధించి పూర్వము శ్రీహరి స్త్రీగా మారి త్రిపురాసుర సంహారకుడైన శివుని సైతము కలవరపరచగలిగాడు. మన్మధుడు కూడా నిన్ను ఉపాసించి రతీదేవి కన్నులకు మాత్రమే కనిపించగల ఇంపైన రూపముతో మహామునులను సైతము మోహపరచగలుగుతున్నాడు. విష్ణువు ఉపాసించిన హాది విద్య, మన్మధుడు ఉపాసించిన కాది విద్య అనే రెండు శ్రీ విద్యా స్వరూపాలు ఈ శ్లోకంలో దాగి ఉన్నాయి. పరమేశ్వరుని అనుగ్రహం పొందాలన్నా, లోకంలో దేనిని సాధించాలన్నా నీ ఆరాధనమే ఆధారము అని భావము. ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖా వసంతః సామంతో మలయమరుదాయో ధనరతః తథాప్యేకः సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. హిమగిరి తనయ, మన్మధుని సామాగ్రి అతి తేలికైనది. పూల బాణాలు సంధించే మెత్తని చెరుకు విల్లు, తుమ్మెదలబారు వింటినారి, 5 బాణాలు, ఎల్లకాలము ఉండని వసంతుడు చెలికాడు, మెల్లని మలయపవనమే యుద్ధరథము. ఇటువంటి తేలికపాటి పరికరాలు కలిగినప్పటికీ దేహమే లేని మన్మధుడు కరుణను కురిపించే నీ కడగంటి చూపుల నుండి అనిర్వచనీయమైన కృపను పొంది ఈ జగతిని జయించగలుగుతున్నాడు కదా తల్లి. ఎటువంటి వారికైనా అమ్మ కృపచే సర్వసమర్థత లభిస్తుందని భావము.